మమ్మీ డాడీకి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేను 2026లో మొదటి నెలలో ఇక్కడికి వచ్చాను, కందుకూరి కళ్యాణ మండపానికి. వచ్చినప్పుడు నేను అసలు రాలేను అనుకున్నాను. అసలు ఆ రోజు నాకు మార్నింగ్ డ్యూటీ. మా మామయ్య వాళ్ళ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు దేవా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా పేరు పెట్టి పిలిచి నన్ను దర్శించయ్యా అని నేను అనుకున్నప్పుడు నా సమస్య ఏంటో నీకు చెప్పను, నువ్వే వచ్చి నా సమస్య ఏంటో అడుగు అని నేను అనుకున్నాను. మొదటిగా 2026లో మొదటిగా నా దగ్గరకు వచ్చి అయ్యగారు వచ్చి గౌతమి గౌతమి అని 3 సార్లు పిలిచారు. సహోదరి గౌతమి సోలోరమ, ఒక డిప్రెషన్లో వచ్చావు, ఒక వేదనతో వచ్చావు, ఒక కలవరంతో వచ్చావు. దేవుడు నీ జీవితంలో ఆయన ఒక్కడే నీ జీవితంలో అద్భుతం చేయగలడని ఒక ఆశతో ఇక్కడికి వచ్చావు. ఏం సమస్య అనేది? బ్లీడింగ్ ప్రాబ్లం, గర్భఫలం, అప్పుల సమస్య. ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డాను? గుణదల నుంచి. గౌతమి, పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా నిన్నే ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈ ప్రాంగణంలో నీకున్న పరిస్థితులన్నీ దేవుడు ఈ 2026లో పూర్తిగా మార్చబోతున్నాడు. నీ మీద ఒక దైవ శక్తిని విడుదల చేస్తున్నాను. దేవుని ప్రభావం, దేవుని శక్తి నిన్ను తాకుతుంది. రైట్ నౌ గౌతమి, దేవుని సన్నిధి నిన్ను తాకుతున్నది. బ్లీడింగ్ ఆగిపోతున్నది. ఐ ప్రేయింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గౌతమి, నీ ఎముకలలోనికి దైవశక్తి కదులుతున్నది. నీ గర్భము తెరవబడుతున్నది. నీ మీద ఉన్న శాపము సమస్తము కొట్టివేయబడుతుంది. గౌతమి, పిలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అసలు నిజమైన దేవుడు నువ్వే అయ్యా అని నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు నేను చాలా వేదనతో వచ్చాను. ఓవర్ బ్లీడింగ్ వల్ల దేవుడు ఓవర్ బ్లీడింగ్ నుంచి విడుదల దయచేశాడు. లాస్ట్ మంత్ నేను సాక్ష్యం చెప్పుకోవాలి, కానీ చెప్పుకోలేక భయపడి నేను రాలేదు. ఇప్పుడు కూడా నేను భయపడుకుంటూనే వచ్చాను. కానీ నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి చూడండి బిడ్డ, సహోదరి యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప మెరాకిల్ని బట్టి దేవునికి మహిమ అండి. మరి గౌతమి అంటే తన పేరు. మరి జనవరి మాసంలో ఇక్కడ జరుగుతున్న తైలాభిషేక ఆరాధనలోకి తను రావడం జరిగింది. వచ్చి కూర్చొని ఆమె ఒకటే ప్రేయర్ చేసుకుంటుందంట, ప్రభా, నేనైతే నా సమస్య నేను ఎవరికీ చెప్పను, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ పేర్లతో పిలవడం వాస్తవమే అయితే మరి నా సమస్య ఏంటో నువ్వు తెలుసుకొని నా పేరు పెట్టి నువ్వు పిలవాలి, నా దగ్గరకు నువ్వు రావాలి అని చెప్పి సహోదరి ప్రేయర్ చేసుకుంటున్నారంటండి. మన దేవుడికి సమస్తము ఎరిగినవాడు కనుక, మన హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు కనుక ఆయన మరి తనకున్న బాధను గుర్తించి దైవ సేవకుల్లో ఉండి తన పేరుతో పిలవడం జరిగింది. ఆ బిడ్డ చాలా ఆశ్చర్యపోయారంట. మరి ఎంత గొప్పగా దేవుడు నా పేరుతో పిలిచారని. అంత మాత్రమే పేరుతో పిలవడమే కాదు, తను ఓవర్ బ్లీడింగ్తో చాలా బాధపడుతున్నారంట. మరి తనకున్న బలహీనత నుంచి కూడా ఆ బిడ్డకు దేవుడు విడుదలిచ్చారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి దేవుని పిల్లలారా, మరి చూడండి, తనైతే భయపడిందంట సాక్ష్యం చెప్పడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి తనను ప్రేరేపించి ఇక్కడ తీసుకొని వచ్చారు. మరి దేవుడు తన పేరుతో పిలిచి తనను హీల్ చేశారు. మీరు ఒక్కటే గమనించండి, పేరుతో పిలువబడినప్పుడు చాలామంది రారు, సిగ్గుపడుతుంటారు, భయపడతారు. కానీ నేను పేరుతో దేవుడు ఎందుకు పిలుస్తాడంటే నీ సమస్యను గుర్తించి ఖచ్చితంగా నిన్ను బాగు చేయాలని ఆయన పేరుతో పిలుస్తారు. పేరుతో పిలువబడ్డావంటే నీ సమస్య క్లియర్ అయిపోయినట్టే. దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. కనుక మీరు కూడా ఈరోజు మీరు అడగండి. ఆ బిడ్డ ప్రార్థన చేసుకుందంట, నన్ను పేరుతో పిలువయ్యా, నేను ఎవరికి చెప్పను, మరి నువ్వే నన్ను నిజమైన దేవుడు అయితే నా దగ్గరకు వచ్చి నన్ను పిలవాలన్నప్పుడు మరి సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన పేరుతో పిలిచి తనకున్న సమస్యను కూడా క్లియర్ చేశాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఆయన పిలవబోతున్నాడు. మీ సమస్య కూడా క్లియర్ కాబోతుంది. గట్టిగా చప్పట్లు కూడా ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.